యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మత ఛాందస విధానాలను నూరుకోవడం దుర్మార్గమైన చర్య అని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ వెలిగొండ మండల 4వ మహాసభ స్థానిక శివశక్తి ఫంక్షన్ హాల్లో మారోజు నరసింహచారి అధ్యక్షతన నిర్వహించారు. ఏఐవైఎఫ్ జెండాను ధర్మేంద్ర ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, పెరబైన మహేందర్, జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఐ మండల కార్యదర్శి పూలపక యాదయ్య, ఏఐవైఎఫ్ వెలిగొండ మండల కార్యదర్శి సుద్దాల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు అదేవిధంగా ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రోత్సహించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ముందుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞాపన కామ్రేడ్స్, వాస్తవానికి మనం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సమాజ హితాన్ని కోరుతూ ఈ మహాసభను నిర్వహించుకుంటున్నాం అనే నాణ్యతతో మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఉగాది పండుగ, ఆ తర్వాత నిన్ననే రంజాన్ పండుగ, ఇవన్నీ కూడా మతాలకు కులాలకు అతీతంగా జరిగినటువంటి పండుగలు. ఈ నేపథ్యంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ దేశం కోసము పూర్తిగా అసౌలు బాసినటువంటి అనేక వీర మరణాలు పొందినటువంటి మహనీయుల త్యాగ ఫలితం, అదేవిధంగా లేకుంటే ఈ దేశాన్ని పరిరక్షిస్తామనే విధంగా మీరందరూ ఈ మహాసభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఇట్లా సెల్యూట్ తెలియజేస్తూ, ఈ మహాసభ నిర్వహించుకుంటున్నామంటే అనేక సందర్భాల్లో మనం ఇప్పుడున్నటువంటి దేశ పాలకులు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాల మీద మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు స్వాతంత్రం సిద్ధించి దాదాపు 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ స్వాతంత్ర ఫలాలను అందించడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని చెప్పి మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి నాటి మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, లేకపోతే అనేక మంది వీరమరణంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ రోజు వారు తప్పించినటువంటి ఆశయాలు లేకుంటే సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలకులు అనుసరిస్తున్నారా అనే ఆ ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పూర్తిగా స్వతంత్ర ఫలాలను అందించడం అంటే ఏ పాలకులు వచ్చినా కానీ పూర్తిగా విద్య ఫ్రీగా రావాలి, వైద్యం దొరకాలి, ఉపాధి అవకాశాలు దొరకాలి. నరభిక్షణ్ గారు గీత పరివార సంఘం ఏర్పాటు చేసినప్పుడు జెండా పెట్టాడు. ఈ జెండా ఏం జెండా అంటే ఆయన మీటింగ్లు చెప్పేవాడు. నీలిరంగు జెండాలో ఆకాశం జెండాలో ఉన్న బట్టలో ఏదో చక్రం పెట్టినాడు. ఆ చక్రం పరిశ్రమగా చేయాలని మధ్యన తాడి చెట్లు, అంటే ఈ తాడి చెట్లనే పరిశ్రమగా చేయాలనేటువంటి అంశం మీద ఆయన ఎక్కువ ఈ జెండా గురించి చెప్పేవాడు. అంటే జెండా మన గీతకాలం ఎవరు కావాలి. ఈ జెండా గురించి చాలా మంది నాకు నేను మర్చిపోయారండి.
నీలి రంగు జెండా ఉంది, ఎర్ర జెండా ఉంది. ఈ రెండింటికి జెండాలకి ఏం అర్థం ఉంది? మీరు ఏం చెప్తారు గ్రామంలో? మీరు గ్రామాలకు వెళ్తారు, మండలాలకు వెళ్తారు, లేకపోతే అధికారులు అడుగుతారు ఏమైనా జెండా ఉద్దేశం ఏంటి, జెండా కలర్స్ ఏంటి అని. మీకు బహుశా ఆ జెండాల గురించి అవగాహన నేనే మర్చిపోయానంటే మీరు రాయించ మర్చిపోయారు. జెండా శాంతిని కోరే నీళ్ళు రంగు జెండా ఉందో శాంతిని కోరే జెండా. ఎర్ర జెండా మార్పును కోరే జెండా. ఈ రెండు చెప్పాల్సిందే మనం. జెండా ఉద్దేశం చెప్తున్నారు. ఏ వయం అనే విషయాన్ని మనం ప్రతి గ్రామంలో మనం దాన్ని బాగా తీసుకురావచ్చు, ప్రచారం తీసుకురావాల్సిన అవసరం.